మేము చేస్తుండేది ఏంటంటే నిరసనలో ఒక భాగంగా తప్పిగినక ఎటువంటి నష్టం చేకూర్చేస్తున్నాము. అయినా మేనేజ్మెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ రూల్స్ని మీరు పాటించాలి అని చెప్తున్నాను. మేము 10 to 5 సచివాలయం నుంచి చేయాలనుకుంటున్నాం సార్. దానికి మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం సార్. అడుగుతున్నాం సార్. చేకూర్చాలని ఒక చిన్న పని కూడా మేము చేయట్లేదు సార్ ఇంతవరకు కూడా. మేరకు గత నెల రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ప్రతి దశల వారీగా కార్యక్రమం చేసి 26వ తేదీ నుంచి సచివాలయం టైమింగ్స్ ప్రకారం అంటే 10 నుంచి 5 వరకు మాత్రమే చేస్తామని మా యొక్క రిప్రజెంటేషన్లో క్లియర్గా రాసి ఉంది. దాన్ని ఇప్పుడు మేము అమలు చేస్తున్నాము. గత నెల రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా స్పందన లేని ప్రభుత్వం కానీ మన మేనేజ్మెంట్ కానీ ఈ పొద్దు మేము 26 నుంచి డ్యూటీలు చేస్తూ ఉంటే మాత్రము ఇది మీరు చేస్తున్నది తప్పు, మీరు అగెనెస్ట్గా వెళ్తున్నారు అని మా మీద ఎక్కడికి పడితే అక్కడ బెదిరింపులు రావడము, మెమోలు ఇవ్వడము, అప్స్టాండింగ్లు రాయడము జరుగుతుంది. ఎక్కడైతే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మేనేజ్మెంట్ కానీ వ్యతిరేకంగా కానీ ఒక చిన్న పని కూడా చేయట్లేదు. మేము అడిగినది న్యాయమైన డిమాండ్. ఏమని అడుగుతున్నాం? మేము సచివాలయం ఎంప్లాయీసా లేదా ఎలక్ట్రికల్ ఎంప్లాయీసా, మేము ఎక్కడ డ్యూటీలు చేయాలో చెప్పండి అని మాత్రమే అడుగుతున్నాం. మాకు 2 ఏళ్ల తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా క్లియరెన్స్ ఇచ్చింది. జగనన్న నవరత్న ఈ సచివాలయం వదిలినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. కేవలం ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాత్రమే అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ ఒక చిన్న సమస్య కూడా పరిష్కరించలేదు. ఏదో మూకుముడిగా అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు రెగ్యులరైజేషన్ లెటర్ వదిలినారు. దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇంతవరకు మాకు వదలలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వదిలేటప్పుడు ఖచ్చితంగా మన ఎంప్లాయీస్తో అందరితో మాట్లాడాలి, మీకు ఇవి సమ్మతమా కాదని కనుక్కోవాలి. తద్వారానే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా చేయకుండా ఏదో ఆర్డర్స్ కాపీ వాళ్ళ దగ్గర మాత్రమే పెట్టుకున్నారు. ఇంతవరకు ఎంప్లాయీస్కి ఆర్డర్ కాపీ కూడా లేదు. అప్పటికప్పుడు వాళ్ళు CMDలో విధులు చేసి ఈ విధులు మాత్రమే మీరు నిర్వహించాలని వాళ్ళు చెప్తున్నారు తప్ప ఇంతవరకు కార్మికులను అడిగింది లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఈ పొద్దు మేము 10 to 5 డ్యూటీ చేస్తున్నాం అంటూ ఉంటేనే ఇవన్నీ రెగ్యులేషన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి, లేకుంటే ఇంతవరకు కనిపించిందే లేదు. మేము ఇంతవరకు 24 hours బై డ్యూటీ చేస్తున్నాము, అన్ని పనులు చేస్తున్నాం. ఈ పొద్దు మా సమస్యల కోసం మేము సానుకూలంగా డిపార్ట్మెంట్కి అనుకూలంగా చేస్తున్న నిరసనలను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. మా మీద చాలా ప్రెజర్స్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ అంటే మెమోలు ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇన్ని వేల మంది బయటకు వచ్చినారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా, కేవలం వాళ్ళ న్యాయమైన కోరికలను అడగడం కోసం మాత్రమే. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంత రిస్క్ ఉంటుంది, అలాంటిది ఇప్పటికీ 4 ఏళ్ళు అయినా కూడా రిస్క్ అలవెన్స్ మాకు రావట్లేదు. అది ఒక్కటి చాలు. ఈ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎంత వ్యతిరేకంగా ఉందో ఈ ఎంప్లాయీస్ మీద అనేది అర్థమవుతుంది. రిస్క్ అలవెన్స్ ఇవ్వడానికి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇంత రిస్క్లో చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి కానీ అర్ధరాత్రి కానీ వీళ్ళు వెళ్తున్నారు చేస్తున్నారు అని తెలుసు. ప్రతి ఒక్కరికి ఎక్కడికక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 130 మంది చనిపోయినారు. 4 సంవత్సరాలలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 130 మంది చనిపోయిన చరిత్ర ఈ పొద్దుటి వరకు లేదు. కానీ 130 మంది చనిపోయినారంటే ఇంతవరకు ప్రభుత్వంలో చలనం కూడా లేదు. 100 మందికి యాక్సిడెంట్ అయ్యి చేతులు కానీ కాళ్ళు కానీ పోయినాయి, ఆరోగ్యాలు ఎక్కడికక్కడ భంగమైనాయి. వాళ్ళకి ఎక్కడ కానీ మెడికల్కి సంబంధించి ₹1 కూడా రాలేదు. వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అలాంటిది ఎవరికి ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ కనపడట్లేదు. ఈ పొద్దు మేము నిరసన తెలుపుతూ ఉంటేనే మీరు డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా చేస్తున్నారు, మీ వల్ల మాకు ఇంత నష్టం వస్తుంది అని. మేము చేసింది 2 రోజులే, మేము చేస్తున్నది 2 రోజులు. కానీ ఈ 2 రోజులు నిరసన తెలుపుతామని గత నెల రోజుల నుంచి మేము మేనేజ్మెంట్కి రెఫరెండంలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు మొండి వైఖరి మాత్రం వదలలేదు. దయచేసి మేనేజ్మెంట్ ఇప్పటికైనా గుర్తించి మీ వాళ్ళమని మీరు అనుకుంటున్నారు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని మేము మా రాష్ట్ర నాయకత్వము అసోసియేషన్ 5 తరఫున నుండి మేము సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్గా రిక్రూట్మెంట్ అయినామా. అయితే మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ విధుల ప్రకారం విధి విధానాలను మా మీద అమలుపరుస్తుంది. దానికైతే మేము విధి విధానాలకు అగ్రి అయి ఉన్నాం, చేస్తున్నాం. కాకపోతే మాకు సచివాలయం యొక్క బేసిక్ ఇస్తుంది కాబట్టి సచివాలయం నుంచి సచివాలయం కేంద్రంగా విధులు నిర్వహిస్తాము. వాళ్ళ లేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటారా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యొక్క రిస్క్ కదా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రిస్క్ అలవెన్సెస్ ఇస్తే మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా ఆ నియమాలు నిబంధనలకు కట్టుబడి మేము మా విధులు నిర్వహిస్తామని ఈ నంద్యాల ఎనర్జీ అసిస్టెంట్ అందరి తరఫున నేను ప్రెస్ వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నాను.
పి గారు ఏమన్నారు అంటే నేనైతే మీకు వ్యతిరేకం కాదు, మీరు నాకు వ్యతిరేకం కాదు. నాకు మేనేజ్మెంట్ అయితే ఏదైతే ఉందో ఎనర్జీ సెక్రటరీ గారు ఇచ్చినారో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము దాని ప్రకారం మీరు చేసే అజిటేషన్స్కి నేను ఎటువంటి వ్యతిరేకత కాదు. నాకు ఏదైతే ఎనర్జీ సెక్రటరీ గారు ఇచ్చినారో అదే ఫాలో అవుతా. లేదు మీరేమంటున్నారు 10 to 5 చేస్తామంటున్నారు. 10 to 5 చేసి మీది వాళ్ళది బేరీజ్ వేసుకొని నాకు మేనేజ్మెంట్ ఏదైతే చెప్తాదో దాన్ని నేను అమలు పరుస్తాను తప్ప మీరు చెప్పిన దానికి నేను అగ్రి కాను. నాకు మేనేజ్మెంట్ కాబట్టి మేనేజ్మెంటే నాకు హై అథారిటీ అని చెప్పేసి ఈ గారు చెప్పినారు. దీని నుంచి నా నుంచి అయితే మీకు సహకారం ఉంటుంది. కాకపోతే మాకు ఇంకొకటి నా మెయిన్ ఇష్యూ ఏంటంటే మేము చేస్తున్న అజిటేషన్స్ కార్యక్రమంలో భాగంగా ఏఈలు అయితే చాలా వరకు ప్రెజర్ చేస్తున్నారు. దయచేసి ఇప్పుడు అందరం చేసిన వాళ్ళమే వాళ్ళకు సమస్యలు వచ్చినాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళు పోరాడి సాధించుకొని తెచ్చుకున్నారు. మేము కూడా అలాగనే చేస్తున్నాం సార్. మీకు వ్యతిరేకం కాదు, సచివాలయంకు మేము ఫేవర్ కాదు, ఇద్దరికీ సమన్వయంతో చేస్తాం. మేము వర్క్ చేయకుండా సచివాలయంలో కూర్చొని మేము ఉంటామని ఎక్కడ చెప్పలేదు. చేస్తాం సార్. కాకపోతే టైమింగ్ చేస్తాం, ఈ టైమింగ్ నుంచి ఈ వర్క్ చేస్తాం సార్. మాకు సచివాలయం డ్యూటీ చార్ట్ ఉంది. ఇప్పుడు సారు ఎనర్జీ సెక్రటరీ గారు ఏదైతే ఇచ్చినారో డ్యూటీ చార్టు అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన డ్యూటీ చార్ట్ ఉంది. మా దగ్గర ఏముంది, సచివాలయం నుంచి నువ్వు ఏమేమి విధులు నిర్వహించాలో ఆ డ్యూటీ చార్ట్ ఉంది. కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేసి 2 డ్యూటీ చార్ట్లు వాళ్ళు తీసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయండి. మేము దానికి అగ్రి. లేదు మీరు సచివాలయంలో చేయండి అంటే సచివాలయం రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము విధులు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామన్నా. దీనికి విద్యుత్ అధికారులు సహకరించి మా యొక్క ఎనర్జీ అసిస్టెంట్ల తరఫున ప్రతి ఒక్క మండలం నుంచి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ప్రెజర్ చేసి ఫ్యామిలీల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఇష్యూను ఫ్యామిలీలను భయభ్రాంతులకు లోన్ చేయకూడదని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాము. దీనిలో భాగంగా D2 సెక్షన్లో 9 మందికి మాకు అబ్స్కాన్ రాసినారు. ఆ అబ్స్కాన్ అనేది వాళ్ళు మేము డ్యూటీకి అటెండ్ కాలేదని ఇచ్చినారు. మేమైతే సచివాలయం నుండి విధులు నిర్వహించినాం. కాబట్టి దయచేసి ఆ మెమోలను అబ్స్కాన్ అనేదాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని పోయి దాన్ని విరమించుకోవాలని చేస్తున్నాం. దీనిలో భాగంగా D2 సెక్షను, తర్వాత మహానంది, చాగలమర్రి, వెలుగోడు, ఇట్లా గడివేముల ఈ సెక్షన్ల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవి వచ్చేసి అట్లా ఏం లేకుండా మా సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అధికారులను మా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటామన్నా. 130 మంది ఎనర్జీ అసిస్టెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినారు. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అనేది చాలా సీరియస్. దానిలో దృష్టిలో పెట్టుకొని మాకు మేనేజ్మెంట్ ఏం చెప్తాంది, మీకు కాంపాషనేట్ ఇచ్చినాము, ఎక్స్గ్రేషియా ఇచ్చినాము అంటున్నారు. ఎక్కడైతే ఇవ్వలేదన్నా ఇచ్చినవి 130 మంది చనిపోతే 15 ఇస్తే అది న్యాయం కాదు. మా న్యాయమైన కోరికలు తీర్చి ప్రొబేషన్ డిక్లరేషన్ అనేది ఇంకా కాలేదు. ప్రొబేషన్ డిక్లరేషన్ కూడా చేయాలని మేము మా మేనేజ్మెంట్కు సవినయంగా మనవి చేసుకుంటాము. దీని ఎవరికి వ్యతిరేకం కాదన్న కోరికలను అంటే వారు సచివాలయం కంట్రోల్ కాకుండా అటు ఎనర్జీ డిపార్ట్మెంట్ కాకుండా మధ్య మార్గంగా ఉండి మాకు సమస్యలు వస్తున్నాయి, వాటిని పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేయాలని వాళ్ళ స్టేట్ నాయకత్వం నిర్ణయించిందని చెప్పి వాళ్ళ తరపున మాకు అటు సచివాలయం కిందనన్నా ట్రీట్ చేయండి, సచివాలయం వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వండి, లేదా ఎనర్జీ డిపార్ట్మెంట్ కింద చేసి వీళ్ళకి ఇచ్చేటని ఇవ్వండి అని ఒక కోరికతో వాళ్ళు నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు. కాకపోతే వాళ్ళ వర్షం ఏమంటే సచివాలయం ఉద్యోగులు 10 to 5 చేస్తున్నారు కాబట్టి మేము అంతే చేస్తాము, సచివాలయంలో ఉంటామని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఫీల్డ్లో కూడా మేము 10 to 5 చేస్తామంటున్నారు. కానీ మా ఎనర్జీ డిపార్ట్మెంట్ 24/7 కాబట్టి మేము ఎనర్జీ సెక్రటరీ వీళ్ళకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు అట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ 2019లో. దాని ప్రకారం ఆ గైడ్లైన్స్లో వాళ్ళు ఏమేమి విధులు చేయాలా, ఏమేమి విధులు చేస్తున్నారు దాన్ని బేరీజ్ చేసుకొని వాళ్ళు ఏదైనా చేయకపోతే మీరు ఎందుకు చేయలేదని వాళ్ళని వివరణ అడగడం కానీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకోవడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.